ఒక సింగిల్ సెంతకాయ జీవితంలోకి అందమైన అమ్మాయి వస్తే అసలు అల్లకల్లోలం అయిపోతుంది కదా మనసు. ఇంట్రోవర్ట్ అయితే చెప్పలేక ఉండలేక పడే నరకం మామూలు విషయం కాదు. ఈ సిచ్యువేషన్ని ఒక అందమైన కవితల అందాల రాక్షసులో రాకేందు మౌళి భలేగా రాశారండి. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. అసలు ఏమిటో ఏదో రెడ్ బుల్ తాగి వింగ్స్ వచ్చి ఆకాశాన్ని అందుకున్నట్టుంది. నా గుండెల్ని కొరుక్కు తినే నీ కళ్ళు చూస్తుంటే మనసులో ఏదో తెలియని ఒక ఆనందం. ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. అసలు ఏం మార్పిది, ఎడారిలో ఎండమా వస్తే ఓకే, నువ్వైతే ఒక ఉప్పెన్లా ఒక తుఫాన్లో వచ్చి పడిపోయావు. ఇది కళ అయితే కాదు కదా. అసలు నీ వల్లనే ఇదంతా, లోపలేదో ఒక తెలియని బాధలా ఉంది, కానీ భలే తీగా ఉంది. ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనేనా చెంతనుండగా తరమకే ఓ దూరమా. అసలు కొన్ని సెంచురీస్ పాటు ఆగకుండా పరిగెడుతున్న ఓ కాలమా, ఒక్కసారి ఫ్రీజ్ అవ్వచ్చు కదా, నన్ను తన నుంచి దూరం చేయకుండా ఉండొచ్చు కదా అంటున్నారు. నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్ని జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన. అసలు తల్లి, నువ్వు లేకపోతే నేను అలా ఉండలేకపోతున్నాను. అసలు నేను ప్రపంచాన్ని గెలిచినా కూడా నీ ప్రేమ వల్ల పొందుతున్న నీ సంతోషం ముందు అదంతా వేస్ట్ అంటున్నారు. జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకి ప్రేమన్న మాట తక్కువైందిగా. అసలు నన్ను ఒక చినుకులా చల్లగా టచ్ చేసి అలా జారో చూడు, అసలు నీ వల్ల నేను అనుభవిస్తున్న ఈ బాధకి ప్రేమ అన్నమాట చాలా చిన్నది. గుండెలో చిరావుగా ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా. గుండెల్లోకి వచ్చి అలా సెటిల్ అయిపోయావు ఊపిరిలాగా, లోపలికి తీసుకున్నా మళ్ళీ బయటికి వెళ్ళిపోకే. అసలు నన్ను ఇంతలా పూర్తిగా చేంజ్ చేసి నువ్వు అసలు అంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు, నీకేమైనా బాగుందా అంటున్నారు. నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా కలలతోటి కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలుకువై కలే చూపే. నా పాస్ట్లో గోస్ట్లా అలా హాంట్ చేస్తూ ఉండిపోకు, నిజంగా ఎదురుగారా, కల్లోకి వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నావు, నా కళకి కూడా మెలుకు వచ్చి నిజంగా నువ్వు ఉన్నావు అని నీవే చూపిస్తోంది అని అంటున్నారు. చాలా పొయిటిక్గా అద్భుతంగా రాశారు కదా. మరి ఇలాంటి విశేషాలు మరిన్ని కావాలనుకుంటే ఫాలో అయిపోండి వెండి తెర వాకిట్లో.